లేకుండా ఇంగ్లీష్ లో సారీ చెప్తారా? ఎలవయా ఎలా తాగుపోతాడు వాడికి అంత పొగలో చూడు. ఏంటి కంపు కొడుతోందా? అందుకే జామ పండు దీన్ని తింటే స్మెల్ రాదని అరటిపండ్లు బాబు, అరటిపండ్లు అర డజన్ 10 రూపాయలు, డజన్ 15 రూపాయలు. తాజా పండ్లు బాబు, తీసుకోండి తీసుకోండి. ఆలస్యం అవుతే దొరకవు, రండి. అరటిపండ్లు తీసుకెళ్ళండి సార్. వద్దు బాబు, అరటిపండ్లు అయిపోతాయి, త్వరగా కొనండి సార్. కరెక్ట్ గా ఉన్నాయా? ఉన్నాయి. నీ కొడుకు హైవే పక్కనున్న గోడౌన్ లో ఉన్నాడు, వెళ్ళి జాగ్రత్తగా తీసుకెళ్ళు. రే, అరటిపండ్లు అమ్మేశాను, పిల్లోని వదిలేమని చెప్పు. దేవరాజ్, వద్దు దేవరాజ్. అదేరా నేను చెప్పాను వద్దు వదిలేయని, వినిపించలేదా చైన్ భాస్కర్? 10 మర్డర్లు, 7 రేపులు, ఇవి కాకుండా 6 కిడ్నాప్లు. 5 సంవత్సరాల ముందు వరకు 2 టౌన్ స్టేషన్ లో చేతులు కట్టుకుని వేలుముద్దలు వేసిన పిరికి నాయాలు ఈ రోజు నా ముందే మాట్లాడేంత గొప్పవాడివయ్యావురా. నిన్ను లోపల పడేస్తే బయటకు తీసుకురావడానికి ఎవరున్నారో నాకు తెలుసు. అదే నిన్ను పైకి పంపిస్తే తిరిగి తీసుకురావడానికి ఎవ్వరూ లేరురా. దేవరాజ్ వద్దు. వద్దు దేవరాజ్. ఏంటి ఇట్రావయ్యా. ఏంటయ్యా ఏంటి? ఏం పని చేస్తున్నావయ్యా? నాకు వచ్చిన లెటర్ని 3 కొట్లు దాటిస్తున్నావు, ఆడికి వచ్చిన లెటర్ని నాకు ఇస్తున్నావు. ఇప్పుడే కదా ఈ ఊరికి వచ్చాను, అడ్రస్ అలవాటు అవ్వట్లేదండి, కొంచెం టైం పడుతుంది, అడ్జస్ట్ చేసుకో. ఏంటా స్ట్రాంగ్ గా ఓ టీ ఇవ్వు. ఏంటయ్యా మీ ఊళ్ళో సినిమా యాక్టర్కి దండేసి అతను కొట్టేశారు? ఆయన సినిమా యాక్టర్ ఏంటయ్యా? ఎప్పుడు చూసావా? ఐపీఎస్ ఆఫీసర్, ఏదో ఎన్కౌంటర్ అంటారంట కదా, అందులో పెద్ద ఆఫీసర్ అంట. 10-15 మంది రౌడీని లేపేశారంటే చూడు మరి. అది సరేనయ్యా, దానికెందుకు ఆయన కటౌట్ తీసుకొచ్చి ఊరి మధ్యలో నిలబెట్టారు? ఊరి మధ్య కాదయ్యా, అది ఆయన ఉండాల్సిన చోటు. ఆయన అబ్బాయికి దేవుళ్ళు అంటాడు. అతను కూడా ఆయనంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్నదే ఆయన యొక్క లక్ష్యం. అందుకని ఆయన ఏమైతే చేస్తారో అవన్నీ ఈయన కూడా చేస్తారు. ఆయన గురించి పేపర్ లో చిన్న మొక్కొచ్చినా సరే ఆ పేపర్ కటింగ్ కత్తిరించి పెట్టుకుంటారు. ఈ కాలంలో ఇలాంటి వాడా? ఎవరయ్యా అతను? వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిన పేరేమో రవి, జనం పిలిచేదేమో పోలీసులు రవి. ఊళ్ళోకి ఎవడైనా కొత్తవాడు వచ్చి గొడవ పెట్టుకున్నాడే అనుకో, వాడిని ఎదిరించే మొనగాడు అతనే. మొదటి దెబ్బ కూడా అతనిదే అవుతుంది. సమస్య ఎక్కడైనా ఏర్పడింది అనుకో, అక్కడ బాబుంటాడు. లేదా అతనుండే చోటుకి ఆటోమేటిక్ గా సమస్య వచ్చాడు.
ఎందా సరే పట్టుకోలేననుకున్నావా? మేము తలుచుకుంటే పట్టుకుంటాం, పట్టుకునే వాటినే తలుచుకుంటాం. ఎమర్జెన్సీకి 100కు ఫోన్ చేయండి అని కోడిగుడ్డంత అక్షరాలతో రాశారు. ఒక పెద్దాన్ని గుద్దేసి తిరిగి చూడకుండా 100 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్నారే, ఇదేమన్నా న్యాయం అన్నా? ఓ ఇదే మ్యాటరా? ఈ మధ్య గీరేసి బండి తోలట్లేదు, బీరేసి బండి తోలుతున్నారు కదూ. ఇదే మేము పెగ్గేసి బండి తోలితే ఆపి ఊదు ఊదు అని అంటారు. రేయ్ నువ్వు పోలీసుడితో మాట్లాడుతున్నావు. ఏంటది? తలమాసనుడు, పనికిమాలడు, పిక్ పాకెట్, 420, ఫ్రాడ్, పోరంబొక్కు, దొంగన, డాష్. ఆళ్లే ఇప్పుడు నువ్వు చేసి వచ్చావే, ఇలాంటి పనులన్నీ చేస్తారు. పోలీసుడు ఎప్పుడు చేయడు. పోలీసుడు అంటే నువ్వు కాదు, దేవరాజ్. లేదంటే ఇంకో 4 ఏళ్ళు ఓపిక పట్టు, పోలీస్ రవి వస్తాడు. ఇప్పుడు తిప్పు బండి. రేయ్ కొట్టాను. దీన్ని ఓపెన్ చేసి కొడితే మత్తు ఎక్కుతుంది, పక్కలు కొట్టి ఎక్కిస్తే రక్తం వస్తుంది. రేయ్ మామా రవి వచ్చేసాడు రా. తాళం ఇవ్వరా. ఆ పోలీసు వాడిని ఎలా తీసుకొస్తున్నాడు చూడరా. పెద్దానికి ఇప్పుడు ఎలా ఉంది? చాలా బ్లడ్ అవసరమని డాక్టర్ చెప్పారు మామ. ఎలాగలా మేనేజ్ చేసి బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించాను. డబ్బులు చాలా ఖర్చు అవుతాయని చెప్పారు. అదే ఏ బ్యాంక్ వెళ్ళాలో అర్థం కాక ఇక్కడే కూర్చొని ఉన్నాం. సార్ వచ్చేసారు కదా, ఇక భయం ఏంటి? అమౌంట్ ఎంత చెప్పు. ఎంత తక్కువ అనుకున్నా 15 నుంచి 20 కావాల్సి ఉంటుంది. సారు ఓ 20,000 తీయండి సారు. ఏంటి 20,000? 5 పైసలు కూడా ఇవ్వను. పర్సివరా. మామయ్య దగ్గర అన్ని 500 నోట్లేరా? ఇదిగో ఎంత ఉందో చూడు. 5,000 ఉన్నాయి మామ. 15 కావాలి. నా గురించి మీకు ఎవరికి తెలియదురా. ఒక్కొక్కటి చెప్పాలా? అదే చూపిస్తున్నారు కదా. నా ఉంగరం రా. ఇంకా 5,000 అంటే సరిపోతాయి. అనవసరంగా నాతో పెట్టుకున్నారా. నా తడాకా చూపిస్తాను. కొత్త సెల్లు ఉంచుకుంటే 5, అమ్మితే 7. కరెక్ట్ మామ. రేయ్ పోలీసుడితోనే పరాచకాలాడతారంటరా. నేనేంటో మీకు చూపిస్తాను రా. మీరు చూపించడం అలా ఉంచండి. మీరు మందేసేసిన వేషాలు నేను చూపించనా? రండి సార్. 4 ఏళ్ళకి పాలు పోసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇలా ఒకేసారి లేపేయాలని చూశారు. కోలుకోవడానికి ఇంకో 3 వారాలు పడుతుందట. కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఉంటే భయం అక్కడ ఉండాలి, లేదా ఇక్కడ ఉండాలి. పోండి. వెళ్ళి ఇంకో క్వార్టర్ వేసి చింత చెట్టుకు ఒకసారి పోతావు.